రైట్. సురేష్ గారు, పోలీస్ స్టేషన్లోని ఏడాది దృశ్యాలు 4 హార్డ్ డిస్క్లో రికార్డ్ అయ్యాయి. ఒక్కో హార్డ్ డిస్క్లో 8 టీబీల చొప్పున విజువల్స్, ఒక్కొక్క దాంట్లో 8 టీబీలు ఉంది. అట్లాంటివి 4 అంటే 32 టీబీల డేటా మొత్తం కూడా డిలీట్ కొట్టేసి ఇక ఈ కేసులో లేదు, ఆధారాలు లేవు, డిలీట్ కొట్టేశారు అని అంటున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో ఉండేటటువంటి టెక్నికల్ వింగ్ లో ఈ ఫుటేజ్ ఉంటుంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళి స్వాధీనం చేసుకోరు? కనీసం భద్రపరచండి అని ఎందుకు చెప్పరు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చుట్టుపక్కల ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు నిర్వహించుకునే వాళ్ళు, సొంతంగా ఇళ్ల ముందు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ సీసీ కెమెరాలు పెట్టుకుంటారు కదా. మనం ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి లేదా వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి ఈ ఫుటేజ్ని ఇలాగే భద్రపరచాలి లేదా మీ ఫుటేజ్ మాకు ఇవ్వాలి అని ఎందుకు ఎంక్వైరీ చేయరు, ఎందుకు తీసుకోరు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు మరి ప్యానెల్లోని సభ్యులకు నా నమస్కారాలు. సార్, ఇప్పుడు ఏదైతే గాదె సాయి కృష్ణ అనేటువంటి కాపు యువకుడి లాకప్ డెత్ అన్నటువంటి అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ మనం చూసినట్లయితే ప్రభుత్వం దీన్ని మొదటగా తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించకపోయినప్పటికీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వాన్ని నిలదీశారో అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చి తూతు మంత్రంగా చర్యలు తీసుకోవాలని ఇలాంటి సిట్టు విచారణ చేసింది. సార్, వాస్తవానికి దేశంలో ఇలాంటి లాకప్ డెత్ ఘటనలు కానీ జరిగితే మానవ హక్కుల కమిషన్ ప్రకారం మార్గదర్శకాలు ఉన్నాయి. ఎలాంటి విచారణ చేపట్టాలన్న దానిపైన కూడా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ అన్న దానిపైన మనకి ఒక నిబంధనలు ఉన్నాయి. మ్యాజిస్ట్రేట్ కానీ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి విధంగా మానవ హక్కుల కమిషన్ దగ్గర నిబంధనలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి నిబంధనల్ని పాటించలేదు? మొదటిది. రెండవది, అదే మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం సాక్ష్యాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సినటువంటి అవసరము, సాక్ష్యాలను సేకరించాల్సినటువంటి అవసరం కూడా హ్యూమన్ రైట్ కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఉన్నవి. కానీ ప్రభుత్వం కానీ మీరు మొదటి నుంచి చూస్తే దాదాపు 40 రోజులుగా ఏమీ కూడా చర్యలు తీసుకోకుండా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంని తీవ్రతరంగా ప్రభుత్వాన్ని నిలదీశారో అప్పుడు ఒక తూతు మంత్రంగా వేశారు. మళ్ళీ అరెస్టుకు కూడా మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఏమి ఇంతవరకు కూడా మీరు సదరు నాగరాజుని అరెస్టు చేయలేదు అనేటువంటి ప్రశ్న చేస్తే మరుసటి రోజు అరెస్టు చేస్తారు. అంటే మరుసటి రోజు కాదు, 5 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఎంక్వైరీ కమిషన్ వేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేసినా సరే అరెస్ట్ చేయలేదు. 5 రోజులు టైం ఇచ్చారు సిఐ గారికి. అవును, అరెస్టు చేయలేదు అనేటువంటి ప్రశ్నను కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తాకే మళ్ళీ దానిని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎవరైతే ఈ సిఐ నాగరాజు ఉన్నారో అదే విధంగా అనేక మంది దీంట్లో భాగస్వామ్యం ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. మీరు సాక్ష్యాలని మాయం చేసుకోండి, మీకు ఏ విధంగా ఆధారాలు దొరకకుండా ఇచ్చినటువంటి సమయం అనేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకో వైపు నుంచి ఏం చేస్తున్నారు? ఆ కుటుంబం పైన ఒత్తిడి, ఆ కుటుంబం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల్సిందనేటువంటి రీతిలో వెనుక వైపు ఆ కుటుంబం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబం స్వతహాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూటమికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ అనుకూల వర్గాలన్నింటినీ కూడా వారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం మనం చూసాం. మొదట్లో సాయికృష్ణ గారి తల్లి పాపం ఎంత ఆవేదన, ఎంత ఆర్తనందన, ఎంత ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తే కనీసం నా కొడుకు బూడిదనైనా నాకు అప్పగించండి అనేటువంటి ప్రాధాయపడినటువంటి తల్లి పాపం ఇప్పుడు మౌనం వహించేటువంటి పరిస్థితి. ఇలాంటి దుస్థితి తీసుకొచ్చారంటే ఇందాకే జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైతే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారో ఆ యొక్క న్యాయవాది దగ్గర నుంచి కూడా కేసుకు సంబంధించిన ఫైళ్ళన్నింటినీ కూడా పోలీసులు ఆ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి వెనక్కి తీసుకున్నారంటే దీంట్లో మతలబ్ ఏంటి? ప్రభుత్వము ఈ కేసులని వాస్తవాలను వెలికి తీయడానికన్నా ఈ కేసుని నీరుగార్చడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంది. సార్, ఇందాక ఇప్పుడు మీరు చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ వ్యవహారం. డీజీపీ కార్యాలయంలో క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. అవును, మరి ఆ క్లౌడ్ స్టోరేజ్ ఎందుకు ఇంతవరకు షిఫ్ట్ చేయలేదు? స్టేషన్ సమీప పరిసరాలు, ఆ సాయికృష్ణని తీసుకొచ్చినటువంటి మార్కాపురం సమీప పరిసరాలు,
ఆ యొక్క విజయవాడ సమీపంలో ఏ రోడ్డులో నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, ఈ వివరాలు ఇవన్నీ కూడా ఎందుకు సిట్టు సీరియస్ గా తీసుకొని వాటిని భద్రపరచడం లేదు అంటే మానవ హక్కుల కమిషన్ ని కూడా వీళ్ళు విస్మరిస్తున్నారు, ఆ నియమ నిబంధనలు పాటించడం లేదు. సరే, ఇక్కడ ఒకటే స్పష్టంగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కనీసం కాల్ డేటా వరకు వెళ్ళారా? ఎవరు ఫోన్ నెంబర్లు పట్టుకున్నా వాళ్ళు ఈజీ కాల్ డేటా వాళ్ళ చేతికి వస్తుంది కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని డైవర్షన్ చేయడానికి మాత్రమే సిట్ అనేటువంటి కమిషన్ ఏర్పాటు చేశారు. సిట్ కమిటీ ద్వారా మీరు పోలీసుల పైన ఏ రకమైనటువంటి విచారణ చేస్తారు? పోలీసులు ఎక్కడైనా పోలీసులు దొంగతనం చేశారని నిరూపిస్తారా? ఇక్కడ చాలా స్పష్టంగా హ్యూమన్ రైట్ కమిషన్ నిబంధనలను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాటించడం లేదనేది మీరు అర్థం చేసుకోవాలి. కేవలం ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని, ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి అంశాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క సిట్ కమిషన్ ఏర్పాటు చేసి, సిట్ కమిటీ ఏర్పాటు చేసి కేవలం తూతు మంత్రంగా సరే ఇప్పుడు నాగరాజు గారి మీద ఎఫ్ఐఆర్ చేశారు, ఎటువంటి ఆధారాలు సేకరించకముందే మర్డర్ అని వీళ్ళని నిర్ధారించారు. పోనీ ఆ మర్డర్ ఏ రకంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, దీంట్లో ఎవరు పాత్రధారులు అన్నటువంటి వివరణ ఏమైనా ఇచ్చిందా? లేదు. మరి దీంట్లో చాలా మంది ప్రమేయం, ఎవరైతే ఈ కానిస్టేబుల్ అశోక్, నాని, టాస్క్ ఫోర్స్ అధికారులు ఏమంటే హ్యాండ్ ఓవర్ చేశామని చెప్తున్నారు. హ్యాండ్ ఓవర్ చేసినటువంటి రికార్డులను ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదు? అంటే దీని వెనుక చాలా మంది పాత్ర ఉంది కాబట్టి వీళ్ళందరినీ కాపాడడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప ఎక్కడ కూడా పారదర్శకత లేదు. ఇంకొక అంశాన్ని చూస్తే కనుక మీరు కేవలం నాగరాజు గారినే ఈ ప్రభుత్వం చూపిస్తుంది. మరి కానిస్టేబుల్ కానీ, టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ ఏ ఘటన మీద తీసుకొచ్చారనేటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ వీళ్ళందరినీ కూడా ఎందుకు కేసులో ఇంప్లీట్ చేయలేదు? దానికి తగినటువంటి సెక్షన్లను ఎందుకు నమోదు చేయడం లేదు? రైట్ చాలా స్పష్టంగా ప్రభుత్వం పకడ్బందీగా దీన్ని నిర్వీర్యం చేసేదానికి ప్రయత్నిస్తుంది.